మీరే మాట్లాడాలి కాబట్టి రఫీ గారు తప్పనిసరిగా ఓకే రఫీ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఏంటి విజయోత్సవ సంబరాల్లో ఉన్నారు, రికార్డు స్థాయిలో బాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, రికార్డు బద్దలు కొడుతున్నారు. కానీ ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ మీద అరాచకాలు చేస్తున్నారట, అన్యాయాలు చేస్తున్నారట, అప్పుడే దాడులకు పాల్పడుతున్నారట. ప్రమాణ స్వీకారం చేయకముందే ఒక భయాందోళనకు గురి చేస్తున్నారట. రేపు ప్రమాణ స్వీకారం చేసిన గంట నుంచే మిమ్మల్ని ఎండగడతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న అంశం. నమస్కారం అండి, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి 19 వీక్షకులందరికి కూడా నమస్కారం. వెళ్ళిపోయాడండి అతను, ఎక్కడికి వెళ్ళిపోరండి? ఏడు కనిపించట్లేదు కాదు, పంపించేస్తారా వెళ్ళినప్పుడే? కాదు, సిగ్గు లజ్జ ఉండాలా మాట్లాడటానికి. ప్రజలు చిత్తుగా ఓడించి కూర్చోబెడితే గంటలోనే ప్రారంభిస్తారు. లక్షలాది రూపాయలు దిగమింగి, లక్షలాది కోట్లాది రూపాయలు దిగమింగి ప్రజలు చీ కొడితే కూడా సిగ్గు లేకుండా మాట్లాడటానికి అది 11 సీట్లకు పరిమితం చేస్తే మధ్యలో అధికార పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. చెప్పు తీసుకుని కొట్టారు ప్రజలు, కుక్కని కొట్టినట్టు తరిగారు. అయినా సరే సిగ్గు రాలేదు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మధ్యలో మా కార్యకర్తల్ని చంపేసి నిన్న చనిపోయాడు, ఇవాళ ఒకతను చనిపోయాడు. ఎక్కడికక్కడ దాడులు చేస్తా ఉన్నారు. సైకో బ్యాచ్ ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తా ఉన్నారు. పార్టీ ఆఫీసులు తగలబెడతా ఉన్నారు, ఈవీఎం బాక్సులు తగలబెడతా ఉన్నారు. ప్రజలు తిరస్కరిస్తే సిగ్గు లేకుండా మాట్లాడటానికి చదువుకురమ్మా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దిగమింగినటువంటి డబ్బులు మొత్తం కక్కిస్తాం. ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు, మంత్రులందరూ కూడా దిగమింగిన డబ్బులు కక్కిస్తాం. ఒక్కొక్క ఆఫీసరు చేతులు ఎత్తేసాడు. ఇవాళ ఆడెవడో ఉన్నాడు బెవరేజ్ కమిటీ ఎండి, వాడు ఇప్పుడు చేతులు ఎత్తేసాడు. ఒక్కొక్కరిని బయటికి లాగుతాం, ఊరుకుంటారు. కానీ వీడు గంటలో వీడు ప్రశ్నిస్తాడంటే, వీడు ప్రమాణ స్వీకారం చేసిన గంటలో జైలుకి వెళ్తాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి, నీ పార్టీ చూసుకో, నీ పార్టీ అస్తిత్వమే ఉండదు. జైలుకి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నాయకుడు లేకుండా నీ పార్టీ మూసుకుంటారు. నువ్వేంటా నాకు నీతులు చెప్తున్నావు? కూర్చొని చేసిన వాగ్దానాలన్నీ గంటలో చేసేయాలంట. గంటలో చేస్తే ఇతరేం మాట్లాడకుండా ఉంటాడు. సిగ్గు లజ్జ ఉండాలా ఏదైనా మాట్లాడటానికి? అన్నారు ప్రజలు, కొట్టారు. 11 సీట్లకి పరిమితం చేస్తే 175కి 175 అని చెప్పి తీరాలు పలికారు. ఏంటి ఇలా మాట్లాడితే నేను ఉండనండి. మాట్లాడితే మాట్లాడేటప్పుడు మాట్లాడాలి కావు. నారాయణమూర్తి గారు ఇలా మాట్లాడే మమ్మల్ని అవమానించొద్దు. రఫీ గారు ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి, మీరు వెయిట్ చేయండి. నారాయణమూర్తి గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నా వాయిస్ వినిపిస్తుందా? మీరు సిగ్నల్లో ఆగండి. మీ సిగ్నల్ బాగాలేదు. వినండి, మీ సిగ్నల్ బాగాలేదు. మీరు మాట్లాడింది ఎవరికీ అర్థం కావట్లేదు, లైట్ లేదు. కాసేపు వెయిట్ చేయండి. వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడితే కానీ డిస్టర్బ్ చేయకండి దయచేసి ప్లీజ్. ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఏమన్నా మైకు పీసీఆర్ ఓకే. ఆయన ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నారు. రఫీ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇలాంటి ఎదవల్ని తీసుకొచ్చి వాడికి కామన్ సెన్స్ లేదు. వాడు మాట్లాడేటప్పుడు నేను కామ్గా ఉన్నా, నేను మాట్లాడుతుంటే కుక్క అరిగినట్టు అరిసినట్టు అరుస్తా ఉన్నాడు ఆ కారులో కూర్చొని. చిచ్చి అని ప్రజలు చెప్పు తీసుకొని కొడితే 11 సీట్లకి పరిమితం చేస్తే కనీసం నోరు మూసుకుందాం 4 రోజులు, ఒక 6 నెలలు నోరు మూసుకుందామని ఇంకిత జ్ఞానం లేకుండా గంటలోనే స్టార్ట్ చేస్తాడంట. గంటలోనే ఈయన స్టార్ట్ చేస్తాడంట. దిగమింగి లక్షల కోట్లు ఇసుకలో, మైనింగ్ లో, అన్నిట్లో, లిక్కర్లో దిగమింగి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మొత్తం రెడ్ల పాలన తీసుకొచ్చి పెట్టి రాష్ట్రంలో మిగతా కులాలందరినీ విస్మరించి అన్ని వ్యవస్థలని నాశనం చేస్తే ప్రజలు ఇలాంటి వాడు, ఈ దుర్మార్గుడు
ఇలాంటి వాడు ఈ ముఖ్యమంత్రికి ఉండకూడదని చెప్పి రాత్రి 2:30 గంటల దాకా 3,500 బూతుల్లో రాత్రి 2 గంటల దాకా ఓట్లేసి ఇంటికి పంపిస్తే మేము రామండి డిబేట్లకు రాము అని చెప్పి చెప్పాల్సింది పోయి సిగ్గు లేకుండా వచ్చి కూర్చుని 99 టీవీలో మాట్లాడుతా ఉన్నాడు. ఇలాంటి ఎదవలు ఎందుకంటే పిలుస్తారు? అసలు కనీసం మర్యాద లేని వాళ్ళని ప్రభుత్వం ఏర్పడలేదు, ప్రభుత్వం ఇంకా ముఖ్యమంత్రి గారికి సంతకం చేయలేదు, అప్పుడే వీళ్ళు విమర్శిస్తాడంట. చూస్తాం వీళ్ళందరి సంగతి. వీళ్ళందరూ దిగిమింగింది మొత్తం కక్కించి ప్రజల ముందు వీళ్ళ బట్టలు తీసి చూపిస్తాం. ఏమనుకుంటున్నారు ఏంటో ప్రజలంటే అమాయకులు అనుకుంటున్నారు. వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, దాడులు ప్రజలు మర్చిపోయారని చెప్పి అనుకుంటాడు. సిగ్గు లేకుండా ఎలాగొచ్చాడో డిబేట్ కి నాకు అర్థం కావట్లా.